హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమలు ప్రెజెంటేషన్. ఈరోజు టాపిక్ ఈటింగ్ హ్యాబిట్స్ అంటే కడుపు నిండా కాదు మనసు నిండా తినాలి. ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో ఆహార అలవాట్లు చాలా మారిపోయాయి. వీళ్ళు కుదిరినప్పుడే తినడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని చేతుల ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. తినడం అంటే కేవలం కడుపు నింపుకోవడమే కాదు, మనసు నిండా తినాలని నిపుణులు చెప్తున్నారు కూడా. అప్పుడే శరీరానికి అవసరమైన శక్తిని ఆహారం ద్వారా పొందగలమని అంటున్నారు. మరి అందుకు ఏం చేయాలి? ఆరోగ్యాన్ని రక్షించుకునేందుకు ఎలాంటి ఆహార అలవాట్లను అలవర్చుకోవాలి? మొదటగా భోజన సమయం. భోజన సమయాన్ని ప్రతిరోజు ఒకే విధంగా పాటించడం మంచిది. అయితే ఆహారం తీసుకోవడంలో కొన్ని రకాల పద్ధతులు ఉన్నాయి. కొందరు ఉదయం, మధ్యాహ్నం, రాత్రిపూట భోజనాల మధ్య ఖచ్చితమైన వ్యవధిని పాటిస్తారు. మరికొందరు సమయంతో పని లేకుండా ఎప్పుడు ఆకలి అనిపిస్తే అప్పుడు ఆహారం లాగించేస్తారు. అయితే ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోవడం కన్నా కొద్ది మొత్తంలో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవడం మంచిది. ఒకేసారి ఎక్కువ ఆహారం తినాలనిపిస్తే భోజనాల మధ్య 10 గంటల వ్యవధి ఉండేలా చూసుకోండి. ఇక రెండవది ఆకలి, దాహమా. కొన్నిసార్లు ఆకలి అనిపించినా శరీరంలో నీరు తక్కువైన కారణంగా అలాంటి భావన కలుగుతుంది. అందుకే ఆకలి అనిపిస్తే ముందుగా మంచి నీరు తాగండి, ఆహారం తీసుకోవచ్చు. ఇక మూడవది ఎంత తింటున్నామో గమనించండి. ఉపకాయం రావద్దన్నా, అనారోగ్యానికి గురి కావద్దన్నా ముందుగా ఆహారం మితంగా తినడం అలవాటు చేసుకోవాలి. మీ కంచంలో ఆహారం ఎక్కువగా ఉన్నట్లయితే వెంటనే ఇతరులతో ఆహారం పంచుకోండి. తద్వారా తోటివారితో సఖ్యత, ఆరోగ్యం రెండు కలిసొస్తాయి. తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలోకి చేరే క్యాలరీస్ తగ్గుతాయి. తద్వారా ఉబకాయం నుంచి తప్పించుకోవచ్చు. ఇక నాలుగవది తింటున్నారా, భోజనంపైకి దృష్టి పెట్టండి. అంటే ఈ కాలంలో చాలామంది టీవీ చూస్తూ లేదా మొబైల్ వాడుతూ తినడం చూస్తూనే ఉన్నాం. అయితే అలా తినడం వల్ల ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం అనే విషయంపై అవగాహన ఉండదు. అలాగే భోజనాన్ని ఏమాత్రం ఆస్వాదించలేం. కాబట్టి అవన్నీ పక్కన పెట్టేసి కేవలం భోజనం పైనే దృష్టి సారించి తినండి. ఇక చివరిది ఆరోగ్యకరమైన ఆహారమే తినండి. ఏది మంచి ఆహారం, ఏది కాదు అనే విషయం అందరికీ తెలుసు. ఆరోగ్యానికి మంచిది కావని తెలిసినా రుచికి అలవాటు పడి జంక్ ఫుడ్ను ఎక్కువగా తినేస్తుంటాం. మంచి ఆహారపు అలవాట్లు ఆరోగ్యాన్ని, ఉత్సాహాన్ని ఇస్తాయని గుర్తుంచుకోవాలి. పోషకాలు మెండుగా ఉన్న కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలి. భోజనం చేసిన తర్వాత కూడా మధ్యలో ఆకలి వేస్తే చాక్లెట్స్, చిప్స్ లాంటివి కాకుండా పండ్లు తినడం ప్రారంభించండి. ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ.